నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే వరంగల్ జిల్లాలో పూర్తిగా కూడా మంత్రి కేటీఆర్ వరుస పర్యటనలైతే ఎక్కువగా కొనసాగుతున్నాయి. అయితే మంత్రి పర్యటనతో ప్రతిపక్షాలకి పూర్తిగా కూడా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వరంగల్ జిల్లాకు ఏమి చేశారు మాకు చెప్పండి అని అయితే పూర్తిగా ప్రతిపక్షాలు గట్టిగా ఆరోపించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వరంగల్లో స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి చెప్పండి. రైట్ వరుణ్, మొత్తానికైతే రేపు కేటీఆర్ పర్యటన నేపథ్యంలోనూ కూడా ప్రతిపక్షాలు అయితే బగ్గుమంటున్నాయి అనుకోవచ్చు. ఇప్పటికీ వేర్వేరు అంటే ఇటు బీజేపీ కాంగ్రెస్ వేర్వేరుగా దిశగా కూడా నిరసన సెగలు తలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కేటీఆర్ వరంగల్ కు రావడం రెండోసారి ఒక వరుసగా పర్యటన నేపథ్యంతో వస్తున్నారు. తూతు మంత్రంగా శంకుస్థాపనల పనులు చేస్తున్నారని చెప్పి కూడా ఇవాళ ప్రతిపక్షాలు అయితే బగ్గుమంటున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వరంగల్ అంటే ట్రై సిటీ కాజీపేట, వరంగల్, హన్మకొండ ట్రై సిటీలో కూడా అభివృద్ధి పనుల పేరుతో కూడా రేపు రానున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఏం పనులు చేశావు, కాజీపేటలో ఉన్న ఒక డిగ్రీ కాలేజీ లేదు, ఇంటర్ కాలేజీ లేక ఆ కాజీపేట విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు హామీ నెరవేరలేదు. అట్లే విధంగా రైల్వే కోచ్ కూడా నిర్మించలేదని చెప్పి కూడా హామీగానే మిగిలినని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే కూడా కాజీపేటలోని ఫాతిమాకు రెండో బ్రిడ్జి కూడా అంటే శంకుస్థాపన చేసిన పరిస్థితి కనపడుతుంది. అప్పటి నుంచి 9 సంవత్సరాల పాటు అది పనులు తూతు మంత్రంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పక్కనే కూడా ఇప్పుడు కాలేజీ అంటే కాలేజీ ప్రాంగణం కూడా ఇప్పుడు ఇవాళ తూతు మంత్రంగా దాన్ని ఇనాగ్రేషన్ చేసే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. నాణ్యత లేకుండా కూడా కాలేజీ ప్రాంగణం అయితే నిర్మించడం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొత్తానికైతే వరంగల్ లోని బీజేపీ నేతలు అంటే ఉత్తర తెలంగాణ ఆయుపట్టుగా ఉన్న ప్రజలకు ఆయుపట్టుగా ఉన్న వైద్య కోసం ప్రస్తుతానికి వరంగల్లో ఉన్న ఎంజిఎం మాత్రము పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉన్నాయి. డాక్టర్లు అందుబాటులో లేక, మౌలిక సదుపాయాలు లేక చాలా రోగులు అయితే విలవిలలాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. సీజనల్ వ్యాధులతో కూడా బాధపడుతున్న వారికైతే వైద్యం అందించట్లేదు, వాళ్ళకు మౌలిక సదుపాయాలు లేవని చెప్పి కూడా ఒకసారి కేటీఆర్ మాత్రము వరంగల్ ఎంజిఎం ను కూడా సందర్శించాలని చెప్పి కూడా బీజేపీ ఆధ్వర్యంలో కూడా ఇవాళ గాంధీ విగ్రహానికి అయితే అక్కడ గాంధీ విగ్రహానికి వినతి పత్రం జరిగింది. గాంధీ విగ్రహం దగ్గర వాళ్ళైతే వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కేటీఆర్ పర్యటన నేపథ్యంలోని ఇక్కడికి రావడం అంటే ఎన్నికల నేపథ్యంతో కూడా ఇక్కడికి మాయల హామీలు ఇచ్చి కూడా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి మొత్తానికైతే ప్రయత్నం చేస్తున్నది. ప్రజలైతే నమ్మే పరిస్థితులు లేరని చెప్పి కూడా ఇవాళ జంగా రాఘవరెడ్డి అంటే కాంగ్రెస్ నేత మొత్తానికైతే వరంగల్ డిసిసిబి మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అయితే ఇలా ప్రెస్ మీట్ లో ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల కొరకు పిహెచ్డి క్యాడర్ లో కూడా అవకతవకలు జరిగాయని చెప్పి విద్యార్థులు ఒక పక్క శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల పట్ల వీసీ ఒక వ్యవహారంగా నియంత్రితంగా పాలన కొనసాగించి అతని పైన పోలీస్ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో లాఠీల దెబ్బలు తినిపించేందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టారని చెప్పి కూడా విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక నెల రోజుల పాటు కూడా యూనివర్సిటీలోని దీక్షలు చేస్తున్న ఆ విద్యార్థులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వాళ్ళ సమస్యను పరిష్కరించలేదని చెప్పి కూడా ఇలా జంగా రాఘవరెడ్డి అంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే కేటీఆర్ ఇవాళ కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళి కూడా ఇవాళ కేటీఆర్ వాళ్ళ విద్యార్థుల సమస్యలను తెలుసుకొని మొత్తానికైతే వాళ్ళ సమస్యలను పరిష్కరించి విద్యార్థులకైతే ఎలాంటి అంటే పిహెచ్డి కేటగిరీ 2 లో ఎలాంటి అవకతవకలు జరగాలంటే నేరుగా తెలుసుకోవాలని చెప్పి కూడా ఇలా కాంగ్రెస్ నేత జంగా రాఘవ ఇవాళ ఆరోపించిన పరిస్థితి కనపడుతుంది. ఇవాళ రావటం కాదు, ఉచిత హామీలు ఇవ్వడం కాదు, మొత్తానికైతే ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న సమస్యలన్నీ మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి కూడా ఒక వాకౌట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. వరుణ్, రైట్ స్వామి, ఎక్కువగా మనకి ఒక వార్త వినిపిస్తోంది. ఇంతకుముందు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీగా తాను తేకపోతే ఖచ్చితంగా అక్కడ రాజీనామా చేస్తానని చెప్పి వినయ్ భాస్కర్ అయితే చెప్పిన పరిస్థితి ఇప్పుడైతే వైరల్గా మారుతుంది. సో ఈ నేపథ్యంలోనే వినయ్ భాస్కర్ అసలు ఎందుకు స్పందించడం లేదు, కేటీఆర్ వచ్చినా కూడా తను ఎందుకు రావట్లేదు, అక్కడికి ఎందుకు ప్రజలకి స్పష్టత ఇవ్వట్లేదు వినయ్ భాస్కర్ అనేది ఒక సంసిద్ధమైన క్వశ్చన్ మార్క్గా మనకు కనిపిస్తూ ఉంది. సో వినయ్ భాస్కర్ ఎందుకు స్పందించట్లేదు అసలు అక్కడ? రైట్ వరుణ్, అది మొత్తానికైతే కోచ్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వంని అడ్డు పెట్టుకొని కేంద్రం రావాల్సిన వాటాను ఇవ్వాలని చెప్పి కూడా ఇవాళ బీఆర్ఎస్ పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా ఉన్న ధ్యాసం వినయ్ భాస్కర్ మాత్రం పరిస్థితి అయితే కనపడతా ఉంది. కేంద్రం వాటా చెల్లించాలి, అప్పుడే ఫ్యాక్టరీ నిర్మాణానికి అడుగులు పడతాయని చెప్తున్న పరిస్థితి కనపడతా నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఊసుతూ అంటే పశ్చిమ ఎమ్మెల్యేగా
గతం వినయ్ భాస్కర్ మాత్రము పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ప్రజల వాపుతున్న పరిస్థితి కనపడుతుంది. రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పి వేచి చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ మొత్తానికైతే పశ్చిమ నియోజకవర్గంలోని ఆ డబుల్ బెడ్రూమ్లు కట్టి నిర్మాణం చేసి ఉన్న డబుల్ బెడ్రూమ్ లో కూడా పంచడం కోసం అయితే అభ్యర్థుల నుంచి అయితే కొన్ని అంటే డబ్బులు వసూలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ల పైన కూడా అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం ప్రత్యేక స్టోరీ కూడా చేసిందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సాంఘిక కార్యక్రమాలకైతే మాత్రం ఆ డబుల్ బెడ్రూమ్ నిలయంగా మారుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ మందు బాబులకు అదొక అడ్డగా మారిందని అప్పటి నుంచి అంటే కట్టి వేసిన డబుల్ బెడ్రూమ్ లో కూడా పంచడం కూడా ఆ దాసం వినయ్ భాస్కర్ అంటే విఫలమైందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే డబుల్ బెడ్రూమ్ లో సమస్య ప్రధానంగా చూసుకుంటే కోచ్ ఫ్యాక్టరీ సమస్య, ఇక్కడ కాజీపేటలో స్థానిక బస్ స్టాండ్ లేకుండా కూడా కాజీపేటలో ఆ ప్రజలైతే ప్రయాణికులైతే విలవిలలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే నిరసన సెగలు పశ్చిమ నియోజకవర్గంలో దాసం వినయ్ భాస్కర్ నిరసన సెగలు కలుగుతున్నప్పటికీ కూడా అతను అంటే ఒక పట్టి అంటే దున్నపోతుకు ఈనిందంటే దొడ్ల గట్టి అన్నట్టుగా చందంగా కూడా వ్యవహరిస్తున్నానని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ పశ్చిమ నియోజకవర్గంలో ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా రానున్న రోజులలో తగిన బుద్ధి చెప్పడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే జంగారాఘవరెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా కేంద్రం నుండి అడ్డు పెట్టుకొని కూడా కోచ్ ఫ్యాక్టరీ పనులను కూడా ఇంతవరకు కూడా ప్రారంభంగా నోసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్తున్నారు. కానీ మొత్తానికైతే ఆ కోచ్ ఫ్యాక్టరీతో పాటు కూడా డబుల్ బెడ్రూమ్లతో పాటు ఇంకోటి ఆ స్లమ్ ఏరియాలో కూడా స్లమ్ లో నివసిస్తున్న ప్రజలకైతే పట్టాలు ఇస్తానని చెప్పి గతంలో ఆ స్లమ్ ఏరియా పర్యటన నేపథ్యంలో నుండి హామీలు కనపడుతుంది. ఇంతవరకు స్లమ్ ఏరియాలలో కూడా వాళ్ళకు ఒక్కరికి కూడా ఒక కుటుంబానికి కూడా పట్టా ఇవ్వకుండా పోతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది వరుణ్.